ఇండియాకి ఫ్లయింగ్ కార్స్ రాబోతున్నాయి. ఇంకా వీటిలో కూర్చునే ఖర్చు ఎంతో తెలిస్తే మీకు మింగుడు పడదు. ఓస్ ఇంతేనా అనుకుంటారు. ఇండిగో ఫ్లైట్స్ పేరెంట్ కంపెనీ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ 2026 కల్లా ఇండియాలో ఫ్లయింగ్ కార్స్ తీసుకురాబోతోంది. మన హైదరాబాద్ లో ఇప్పుడు రన్ అవుతున్న మెట్రో ట్రైన్స్ సౌత్ కొరియా బేస్డ్ హ్యుండై మోటార్స్ అనే కంపెనీ నుంచి ఆర్డర్ ఇచ్చారు. అలానే ఎయిర్ టాక్సీస్ ని కూడా వాటిని తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి ఆర్డర్ ఇవ్వాలి కదా. ఆర్చర్ ఏవియేషన్ అనే ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ ఉంది. వాళ్ళు ఇలాంటి ఫ్లయింగ్ కార్స్ తయారు చేస్తారు. దీంట్లో మిడ్ నైట్ అనే ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు. వీటిల్లో ఒక పైలట్, నలుగురు జనం, ఇంకా కొంచెం లగేజ్ పడుతుంది. 200 ఎయిర్ టాక్సీస్ ఆర్డర్ ఇచ్చారు $1 బిలియన్ ఖరీదుకి. ఏరోప్లేన్స్ కి ఎయిర్పోర్ట్ ఉన్నట్టు ఎయిర్ టాక్సీస్ కి వర్టిపోర్ట్స్ ఉంటాయి. మెజారిటీ ఏరోప్లేన్స్ హారిజాంటల్ టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్ చేస్తాయి. ఇలా రన్వే మీద ఇలా మెల్లిగా గాల్లోకి వెళ్తాయి. కానీ ఎయిర్ టాక్సీస్ మాత్రం వర్టికల్ గా టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్ చేస్తాయి. ఇలా డైరెక్ట్ గా వర్టిపోర్ట్స్ నుంచి గాల్లోకి వెళ్ళిపోతాయి. వర్టిపోర్ట్స్ లో ప్లేన్ చార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ స్టేషన్, ప్యాసింజర్స్ ఎక్కడానికి స్థలము, ఇంకా ల్యాండ్ అవ్వడానికి ల్యాండింగ్ ప్యాడ్స్ లాంటివి నిర్మిస్తారు. వర్టిపోర్ట్స్ నిర్మించాలంటే గవర్నమెంట్ వాటి కోసం ఇచ్చిన రూల్స్ ని ఫాలో అవుతూనే నిర్మించాలి. గాల్లో ఎయిర్ టాక్సీస్ జామ్ అవ్వకుండా, ఎక్కడ అసౌకర్యం రాకుండా సరిగ్గా ఆపరేట్ అవ్వడానికి. ఖర్చు ఎంత అనే దానికి వస్తే, మనం ఊబర్ టాక్సీస్ ఎక్కడానికి ఎంత ఖర్చు అవుతుందో దానికంటే కొంచెమే ఎక్కువ ఖర్చు అవుతుందంట, అంతే. ఇది ఫుల్లీ ఎలక్ట్రిక్, ఇంకా ఫాస్ట్ గా గమ్యం చేరుకోవచ్చు. ఫస్ట్ ఢిల్లీ ఇంకా బెంగళూరు లాంటి ట్రాఫిక్ ప్రాబ్లం ఉన్న సిటీస్ లో లాంచ్ చేస్తారు. దాని తర్వాత మెల్లిగా హైదరాబాద్ ఇంకా చెన్నై వరకు కూడా వస్తుంది. ఇది రోడ్ల మీద ఇప్పుడు బండ్ల ట్రాఫిక్ అవుతుంది. ఒక రోజు గాల్లో ఏ ట్రాఫిక్ అవుతుంది అనుకుంటున్నారా? మీకేమనిపిస్తుంది దీని గురించి? కామెంట్స్ లో నాకు తప్పకుండా చెప్పండి.